ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బేబీ ఎక్సర్సైజ్ చేస్తున్నా? ఫిట్ గా ఉండాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి కదా మమ్మీ. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? బేబీ కష్టపడుతుంది కదా, చూస్తున్నావు కదా. వెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకురా. సరే మేడం. యూ క్యారీ ఆన్ బేబీ, నేను కాల్ మాట్లాడొస్తా. ఏంటి గుడ్లో గుబల అలా చూస్తున్నావు? ఈ మాత్రం వెయిట్ ఎత్తడానికి చెమటలు కక్కుతుంటేను. ఈ మాత్రమేనా? ఇది ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా? నువ్వెత్తగలవా అసలు? ఏంటి ఛాలెంజా? నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి ఎత్తగలను అనుకుంటున్నావేమో. ఈ వెయిట్ ఎత్తాలంటే లావుగా ఉంటే సరిపోదు, ఫిట్ గా ఉండాలి. అవునా? అయితే నేను ఫిట్ గా ఉన్నానో లావుగా ఉన్నానో చూద్దాం. జ్యూస్ తీసుకో. నీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. నేను లావుగానే కాదు, నీకన్నా చాలా ఫిట్ గా కూడా ఉన్నాను. ఏంటి చరణ్ కాల్ చేస్తున్నాడు? అలా చూస్తున్నావేంటి? క్లీన్ చేయి. హలో చరణ్. హలో అక్షిత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చరణ్. ఏంటి ఉదయాన్నే కాల్ చేసావు? ఏమీ లేదు, నిన్న పాట పాడావు కదా, దాని గురించే. ఏంటి మళ్ళీ పొగడ్డానికి కాల్ చేసావా? నువ్వు అలా ప్రతిసారి పదే పదే పొగుడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంటుంది తెలుసా? అప్రిషియేట్ చేయడానికి కాదు, నిన్న నాకు ఒక డౌట్ వచ్చింది. డౌటా? ఏంటి?
లేదు. నిన్న నువ్వు పాట పాడుతూ ఉంటే నేను ఫోన్లో రికార్డ్ చేశాను కదా. రికార్డింగ్ కరెక్ట్గా అవ్వలేదా? మళ్ళీ పాడదాం, నో ప్రాబ్లం. కరెక్ట్గానే రికార్డ్ అయింది. కానీ నువ్వు నిన్న పాడుతూ ఉంటే పాట వస్తుంది, ఒకచోట నీ లిప్ కదలకుండానే పాట వచ్చేసినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ నువ్వు బ్రీత్ తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చావు, కానీ బ్యాక్గ్రౌండ్లో పాట కంటిన్యూ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, మన బ్యాక్గ్రౌండ్లో పాట వస్తూ ఉంటే మనం లిప్పిస్తున్నప్పుడు ఒక్కోసారి నాన్ సింగ్ అవుతూ ఉంటుంది కదా, అలా అన్నమాట. ఎవరు నవ్వుతుంది? ఎవరూ లేరు. అంటే ఏంటి, వేరే వాళ్ళు పాడుతూ ఉంటే నేను లిప్పిచ్చాను అనుకున్నావా? చచా, నేను అలా ఎందుకు అంటాను? నా ముందే కదా పాడావు. కాకపోతే ఫైనల్ రికార్డింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని కొంచెం కేర్ తీసుకోమని చెప్తున్నాను అంతే. ఓకే, తప్పుగా అనుకోకు. నువ్వేమన్నా నేను తప్పుగా అనుకోను. ఏ ఏ అంటే అదంతే. సరే, కానీ ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దామా? ఇవాళ? ప్లీజ్ చరణ్, ప్లీజ్ ప్లీజ్. లేదక్షిత, ఇవాళ మా నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పోనీ రేపు? నేను చెప్తాను. ఓకే, బాయ్. బాయ్. హే, నేను చరణ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎందుకు నవ్వుతున్నావు? లిప్ కంటే ముందు వాయిస్ వస్తుందని చరణ్ కి డౌట్ వస్తేను. చూడు, నువ్వు చేసింది చీటింగ్. ఇది ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ రోజు చరణ్ దృష్టిలో నువ్వేమవుతావో అది ఆలోచించుకో. ఏంటే బెదిరిస్తున్నావా? చరణ్కి నిజం తెలిసిందంటే అది నీ వల్లే తెలుస్తుంది. నా అంతట నేనుగా చరణ్ కి విషయం ఎప్పుడూ చెప్పను. కానీ తెలిస్తే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది నువ్వే. హే, మా బేబీకి ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే తనెప్పుడు పాడాల్సి వచ్చినా నువ్వే బ్యాక్గ్రౌండ్లో ఉండి పాడాలి కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.